హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దూసీ బ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వర్షాకాలం వచ్చేస్తుంది కదా, ఈవినింగ్ స్నాక్ లాగా బోండాలు చేసుకున్నాను అనమాట. సో ఈ రెసిపీని మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి బోండాలు. ఇలా చేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చి నేను కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను అనమాట రోట్లో. నేను చాలా అంటే మా అవ్వలు వాళ్ళు ఎలా చేస్తారో అలా చేస్తున్నాను అనమాట. సో పచ్చిమిర్చిని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత పేస్ట్ చేసుకొని చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది అనమాట. దానికోసం నేను చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. చిన్న వెల్లుల్లిపాయలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎంత ఎక్కువ కావాలో అంత ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం నార్మల్గా వేసేదాన్ని కదా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగే కొంచెం నేను బీరకాయలు కూడా తీసుకున్నాను అనమాట. ఇందులోకి మీరు బీరకాయ కాకపోయినా మునగాకు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే లేతగా ఉంటుంది కదా, లేత మునగాకు కూడా వేసుకోవచ్చు. ఇలా నేను రోజు బీరకాయలు వేస్తున్నాను అనమాట. బీరకాయలతో కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసేసుకుంటున్నాను. పుదీనా కొత్తిమీర స్కిప్ చేశాను అనమాట. అంటే ఇప్పుడున్న పాండమిక్ కండిషన్లో బయటకు వెళ్ళి తీసుకొచ్చే సిచ్యువేషన్ లేదు. అలాగే నేను పల్లెలో ఉన్నాను కాబట్టి అప్పటికప్పుడు అన్నీ దొరకవు కాబట్టి సో కష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండదు. సో మేనేజ్ చేసుకోవాలి. స్కిప్ చేసేస్తున్నాను. కొత్తిమీర పుదీనా స్కిప్ చేశాను అనమాట. కొత్తిమీర బదులు నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా మన బోండాల్లో ఫ్లేవర్ బాగుంటుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా కట్ చేసేసుకున్నాను. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత పిండిలోకి కొంచెం సాల్ట్, మనం కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా మిర్చి వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ అంటున్నా, ఆనియన్స్, అలాగే బీరకాయ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కరివేపాకు, ఇందులోకి ఉప్పు, అలాగే కొంచెం చిటికెడు సోడా వేసుకొని ముందే వేసేసాను. చిటికెడు సోడా వేసేసాను. అందులోకి కొద్దిగా వాటర్, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవడం అంతే. ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఆయిల్లోకి డ్రాప్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి, అంత కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ వేడైంది. ఇలా బోండాలు మొత్తం 1 by 1 యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బోండాకి ఎక్కువ ఆయిల్ ఎప్పుడూ ఉండకూడదు. మరీ డ్రైగా చేసిన ఆయిల్ పట్టుకుంటుంది, లిక్విడ్గా చేసిన ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. కొంచెం సోడా ఎక్కువైనా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అన్నీ సరిపడినట్లు వేసుకోవాలి. సో ఇలా కట్టెల పొయ్యి మీద చాలా రోజుల తర్వాత చేశాను. మళ్ళీ చాలా ఇష్టం అనమాట కట్టెల పొయ్యి మీద చేయడం. సో ఈ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఎంతో ఈజీ, టేస్టీ, చాలా టేస్ట్ బాగుంటుంది. టేస్టీ స్నాక్ మీకోసమేనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడు నార్మల్గా ఉంటుంది కదా, నార్మల్గా చెప్పి చేయడం బదులు ఒక్కసారి సర్ప్రైజ్గా ఇలా చేసి చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో మీకు ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేస్తారు, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసినారైతే మీలో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.